చూస్తున్నారంట చోద్యం. బీజేపీ హోరు, సంకల్పయాత్ర జోరు. సిద్ధమన్న జగన్ సారు, సై అన్న చంద్రం సారు. తెలుగు రాష్ట్రాలల్లా ఇంటర్ పరీక్షలకు యాళ్ళైంది. ఈ నెల 28 తారీఖు నుండి వచ్చే నెల 19 తారీఖు దాకా పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు డైరెక్టర్ శృతి యోజా మేడం చెప్పింది. ఇందుకోసం గట్టిగా ఏర్పాట్లు సుతా చేసిండ్రట. పరీక్షలకు ఒక్క నిమిషం సుతా ఆలస్యం కావద్దట. గట్లయితే అస్సలే పరీక్షలు రాయనియరంట. ఇంకా మేడం ఏమని చెప్పిందో మీరే ఓ పాలి వినుండ్రి. ఇన్ని దేశాల సంది బుక్కులు పక్కకు పెట్టి తిరిగింది సాలిగా. ఇప్పుడైనా జరకంత బుక్కులు పట్టుర్రి. ఎందుకంటే రేపటి సంది 11, 12 తరగతి పరీక్ష షురు అవుతున్నాయి. రేపంటే 28 తారీఖు నుండి మొదలు పెట్టి వచ్చే నెల 19 తారీఖు దాకానట. ఒక్క నిమిషం ఆలస్యమైన సుత పరీక్ష రాయనికే పర్మిషన్ ఇయ్యారంట. పరీక్ష రాసేటోళ్ళు సుత అందరూ గంట ముందే పరీక్ష సెంటర్ దగ్గర ఉండాలన్నట. ఒక పద్ధతి ప్రకారం ఒక గైడ్ లైన్ ప్రకారం కండక్ట్ చేయాలి కదా. 9-1 అంటే 9-2, 9-5 అంటారు. సో 9-1 రాగలుగుతున్నారంటే there will not be any issue. డోంట్ అంటే ముందుగా ఇష్యూ అవుతుంది అదే చెప్పకూడదు. బికాస్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఇష్యూ ఎక్కడ రాదు. అవన్నీ అరేంజ్మెంట్స్ కీపింగ్ స్టూడెంట్స్ ఇన్ వ్యూ చేస్తున్నాం కదా. సో ముందుగా జరుగుతుంది, వస్తుంది, రావచ్చు. డోంట్ అన్నెసెసరీ క్రియేట్ ప్రాబ్లం. ఓకే. ఏడు మొత్తం 9,80,978 మంది విద్యార్థులు ఈ ఏడు ఇంటర్ పరీక్షలు రాస్తున్నారట. దీంట్లో 11వ తరగతి పరీక్షలు రాసేటోళ్ల సంఖ్య 4,78,718 మంది ఉన్నారట. 5,20,260 మంది 12వ తరగతి పిల్లగాలట. 7 పరీక్షలు రాస్తున్నారట. ఇంటర్ పరీక్షలకు ఆర్టీసీ సుత సపరేట్ బస్సులు పెట్టిందట. ఇంటర్ పరీక్షలు రాసేటోళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. మళ్ళా పరీక్షలు మంచిగా రాయురు. మరి కారు కదలాలంటే డ్రైవర్ కావాలి, ఆటో నడపాలంటే డ్రైవర్ అన్న కావాలి, బస్సు నడపాలంటే సుత డ్రైవర్ కావాలి. అసలు ఒక్క ముక్కల చెప్పాలంటే బండ్లు రోడ్ ఎక్కాలంటే డ్రైవర్ అన్న ఉండాలి. ఆఖరికి గాలు మోటార్ నడపాలంటే సుత డ్రైవర్ అన్న కావాలి. కానీ ఇక్కడ ఎవ్వరు లేరు, డ్రైవర్ అన్నా లేడు. ఒకటే పోగుడు పోతాంది. అదేందో మీరు సుత ఓ పాలి చూడుండ్రి. చిక్ 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 నేను చిక్ చిక్ బండిని రో, నేను కుదురుగా ఉండను రో అని ఒకటే పోడబోతుందంటే ఈ గూడ్స్ బండి. అగో చూడురు ఎట్లా ఉరుకుతుందో. అసలు ముచ్చట ఏంటంటే గా గూడ్స్ బండి లోకల్ పైలట్, అసిస్టెంట్ లోకల్ పైలట్ ఎవరు లేరంట. బండ్లో ఎవరు లేకుంటేనే మస్తు ఉరుకుతున్నది ఈ బండి. కాశ్మీర్ నుండి పంజాబ్ కి పరుగులు తీసిందంట. అట్లానే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కాదల్లో ఏకంగా 70 కిలోమీటర్లు దంచుకపోయిందంట ఈ రైలు బండి. అది సుతం మధ్యలో 100 స్పీడ్ల సుత పోయిందంట. అగో చూడుర్రి, లోకో పైలట్ బండ్లో ఉండి తోలినట్టే చిన్న ఉరుకుడ ఉరుకుతలేదు కదా. అదేందో ఒక్కోసారి స్టార్ట్ అవడే కదా అంటే ఇప్పుడు అది ఉరుకుడ ఉరుకుతుంది. అంటే అసలు ముచ్చట ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్ స్టేషన్లో లోకో పైలట్లు డ్యూటీ మారుతుంటే అంతసేపు బండి నడిపిన లోకో పైలట్ హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోయినట. గంతే ఇక బండి కంటికి కనిపిస్తే అడుగులు. మళ్ళా ఇట్లా ఉరుకుడు మొదలు పెట్టిందట. ఆఖరికి సిమెంట్ బస్తలేసి బండి నాపిర్రట. బండి అయినాక అప్పుడు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లేకుంటే ఈ రైలు పోయిన దారిలో ఇంకో రైలు బండి ఏదైనా వస్తే ఎంత పని అవునోళ్ళ తలుచుకుంటేనే భయం అనిపిస్తుంది అని అంటున్నారు ఇది చూసిన వాళ్ళు. అయోధ్యలో రాములోరిని దర్శనం చేసుకున్నట్టనికి అందరూ పోయినామబ్బా. అసలు ఏమన్నా ఉన్నదా గుడి? రామయ్య తండ్రినైతే చూస్తుంటే చూడబుద్ధి అవుతుంది. అసలు ఆడికెళ్ళి రాబుద్ధి అయితలేదు తెలుసా. అంత మంచిగా కట్టిండ్రు గుడి. మన దేశంలోనే కాకుండా బయట దేశాల నుండి సుత మస్తు మంది వస్తున్నారంట. ఎండాకాలం చెరువులకి పోతనికి ప్లానింగ్లు వేస్తున్నారట చాలా మంది. ఇంతకీ ఈ ముచ్చట ఇప్పుడు ఎందుకు వచ్చింది చెప్పాలంటే మీరు ఈ ముచ్చట వినాల్సిందే. అయోధ్యలో రాములవారి గుడిని చూడటానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నదే తప్ప అస్సలు తగ్గుతలేదంట. మన దేశంలో నుండే కాకుండా బయట దేశాల సంది పొట్టు మంది రాములవారి దర్శనం చేసుకునేటానికి వస్తున్నారట. దీంతో అయోధ్యలో రామయ్య స్వామికి పైకం ఫుల్గా వస్తుంది. ఫస్ట్ నాడు 5 లక్షల మంది భక్తులు పోతే దగ్గర 3 కోట్ల రూపాయల పైకం వచ్చిందట. అంటే మన తిరుపతి వెంకన్న స్వామి ఒక్కరోజు ఆమదాన్ తోటి సమానం అంట. రామ్ భారత్ కి ఆస్థా హై, రామ్ భారత్ కా ఆధార్ హై, राम भारत का विचार है, राम भारत का विधान है, राम भारत की चेतना है,
राम भारत का चिंतन है, राम भारत की प्रतिष्ठा है, राम भारत का प्रताप है, राम प्रवाह है, राम प्रभाव है, राम नेति भी है, राम नीति भी है। అంతేకాదు దినం లక్షల మంది పోతున్నారట. గుడి దగ్గర పెట్టిన గల్లలలో ఒకటి సుత ఖాళీగా లేకుండా జల్దీగా నిండుతున్నాయంట. 4 పైసలు లెక్క పెట్టే మిషన్లు పెట్టి ఎప్పటి పైసలు అప్పుడు లెక్క చేసి బ్యాంకులకు అప్పచెప్తున్నారట. ఇక సందాల రాష్ట్రాలకు దగ్గర దగ్గర 12 కౌంటర్లు పెట్టిర్రంటే ముచ్చట ఎట్లుంటుందో మీరే చూడుర్రి. వచ్చే ఏప్రిల్ 17 తారీఖు నాడు శ్రీరామనవమి పండుగ సుత ఉన్నది. అప్పటికి ఇంకో 50 లక్షల మంది రాములవారి గుడి దర్శనం చేసుకుంటారని రాములవారి గుడి ట్రస్ట్ సభ్యులు అంటున్నారు. రోజు రోజుకి కొంతమంది మనుషులు చేసే పనులు చూస్తే ఒళ్ళు మండిపోతాంది. అంత ఘోరంగా ఉన్నారు. అసలు వీళ్ళని ఎట్లా తిట్టాలో సూతా అర్థమైతలేదు. చీచి, అసలు వీళ్ళు మనుషులేనా అనిపిస్తున్నది ఒక్కోసారి. సిట్టమేంది ఏమల్లో ఫుల్గా తిడుతున్నది అనుకుంటున్నారా? అవునులా, గీ వీడియో చూస్తే తిట్టుడేంది, మీరైతే కొట్టినా కొడతారు. ఓసారి మీరే చూడుండ్రి. అవునోళ్ళ ఈ వీడియో ఒకసారి చూడుర్రి. ముచ్చట ఏంటంటే బెంగళూరు రాజీవ్ నగర్లో ఈ పెద్ద అయిన మెట్రో రైలు ఎక్కుదామని మెట్రో స్టేషన్కి వచ్చిండట. అయితే అక్కడ ఉన్న ఈ మెట్రో స్టేషన్ సూపర్వైజర్ అధికారి ఆ పెద్ద అయిన బండి ఎక్కనియలేదట, టికెట్ తీసుకోలేదట. అంటే అది సుత కాదట, టికెట్ సుత ఉన్నదట. అసలు కారణం ఏంటంటే ఆ పెద్ద అయిన బట్టలు మురికిగా ఉన్నాయని మెట్రో రైలు ఎక్కనియలేదట. పాపం కదా. ನಾವು ಮೆಟ್ರೋದಲ್ಲಿ ಬಂದಿದ್ದೀವಿ. ಇವ್ರನ್ನ ಮೆಟ್ರೋದೊಳಗೆ ಬಿಡ್ತಿಲ್ಲ, ಯಾಕಂದ್ರೆ ಇವ್ರದ್ದು ಡ್ರೆಸ್ ಗಲೀಜಿದೆ ಅಂತ. ಬ್ಯಾಗಲ್ಲಿ ಏನಿಲ್ಲ, ಬ್ಯಾಗಲ್ಲಿ ಬಟ್ಟೆಗಳಿದಾವೆ. ಏನಿಲ್ಲ ಸರ್, ಎಲ್ಲ ಸರ್ಚ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಡ್ರೆಸ್ ಗಲೀಜಿಲ್ಲ ಅಂತ ಬಿಡ್ತಿಲ್ಲ ಒಳಗೆ. ಅಲ್ಲಿ ಸರ್ ನೋಡಿ ಬಟ್ಟೆ ಇದು. ಅವ್ರು ರೈತರವರು ನೀವು ಯಾರಿಗೆ ಮಾಡ್ತೀರೋ ಮಾಡಿ. ಅಲ್ಲ, ಇದು ಬೇರೆಯವ್ರಿಗೆ ಅಸಹ್ಯ ಆಗುತ್ತಂತೆ. ಅಲ್ಲ, ಬೇರೆ ಇದು VIP ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ಇದು. ಟಿಕೆಟ್ ಇದೆ, ಎಲ್ಲ ಇದೆ ಅವ್ರದ್ದು. ಅವ್ರು ಯಾಕೆ ಒಳಗ್ ಬಿಡಲ್ಲ? ಆತರ ಬೋರ್ಡ್ ಇದಂತೆ, ಗಲೀಜ್ ಗಟ್ಟೆ ಹಾಕೊಂಡಿರಿಗೆ ಬಿಡಲ್ಲ ಅಂತ. ಎಲ್ಲಿ ತೋರ್ಸು ಅಂದೆ ಬೋರ್ಡ್. ದುಡ್ಡಿಲ್ಲ, ಹಾಕೊಂಡಿದಾರ ಅವರು. ನಾನ್ ಚೆನ್ನಾಗಿ ಹಾಕೊಂಡಿದ್ದೀನಿ, ನನಗೆ ಫ್ರೀ ಬಿಡ್ತಾರಾ? ನಂದು ಹೆಂಗಿದ್ ನೋಡಿ, ಲಕ್ಕ ಹೊಳಿದ್, ನನಗ್ ಬಿಡ್ತಾರಾ ಫ್ರೀ ಆಗಿ? ಏನಾರ ಇದ್ರೆ ತೆಗೆದು ಹೊರಗೆ ಕಳಿಸಿ, ನಾನೇನು ಹೇಳಲ್ಲ. ವಾರ್ನಿಂಗ್ ಮಾಡಿದ್ದಾರೆ ಸರ್. ಆಗಲ್ಲ ಸರ್, ಪಾಪ ಅವರು ಗಲೀಜ್ ಇರ್ಲಿ, ರೈತರವ್ರು ಪಾಪ ಅವ್ರಿಗೆ ಏನು ಗೊತ್ತಾಗತ್ತೆ ಹೇಳಿ ನೀವು. ಗಲೀಜ್ ಅಂತ ನೀವು ಹೇಳಿ ವಿಚಾರ ಮಾಡಿ. ಹಳ್ಳಿಯವರು ಅವರು ಅಷ್ಟೊತ್ತು ನಮಗೆ ಕಾಯಕ್ಕಾಗಲ್ಲ, ನಾವು ಹೋಗ್ಬೇಕು. ಆಲ್ರೆಡಿ ಬಂದ್ 15 ನಿಮಿಷ ಆಯ್ತು ಇಲ್ಲಿ. ಏನಾರ ಪ್ರಾಬ್ಲಮ್ ಇರೋ ಹೊರಗೆ ಕಳಿಸಿ, ನಾನೇನು ಹೇಳಲ್ಲ. ನಾನು ಅಗ್ರಿ ಆಗ್ತೇನೆ ಸರ್, ಅದಕ್ಕೆ ನಾನು ಅಗ್ರಿ ಆಗ್ತೇನೆ. ಬಟ್ ನೀವು ಗಲೀಜ್ ಇದೆ ಅಂತಂದ್ರೆ ಬಿಡಬಾರ್ದು. ಆ ತರ ನಿಮ್ಗೆ ತಪ್ಪಾಗುತ್ತೆ. ಅದ್ ಹೆಂಗಿದೆ ಹೇಳಿ, ರೂಲ್ಸ್ ಎಲ್ಲಿದೆ ಗಲೀಜ್ ಬಟ್ಟೆಗೆ ಬಿಡಲ್ಲ ಅಂತ? ಬೋರ್ಡ್ ಹಾಕಿದ್ರ ಈ ತರ ಗಲೀಜ್ ಇದೆ ನಾವು ಬಿಡ. ಹಂಗಿದ್ರೆ ಸರಿ, ನಾನು ಹೊಸ ಪಂಚೆ ಕುಡಿಸಿ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತೀನಿ ಒಳಗ ಅವ್ರನ್ನ. ಆ ತರ ಬಿಡಬಾರ್ದು, ನಾನು ಮಾಡಬಾರ್ದು. ನಡೀರಿ, ಚಲೋ ಭಯ್ಯ, ಚಲೋ ಅಂದರ್ ಚಲೋ. कौन क्या बोलेगा, क्या है इसमें? ಮೇಲೆ ಬೇಡ, ನಾನೇ ಹೇಳ್ತೀನಿ, ಕಿತ್ತೊಗಿರಿ ಅಂತ ಹೇಳ್ತೀನಿ. इसमें क्या है? आइए, आओ आओ. नहीं आएगा? मैं क्यों आया? नहीं आएगा मैं. क्या ಏನ್ VIP ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ಇದು? ಪಬ್ಲಿಕ್ಕಿಗೆ ಅಂತ ಇರೋದು. ಡ್ರೆಸ್ ನೋಡಿ ಬಿಡಲ್ಲ ಅಂದ್ರೆ ఈ పెద్ద ఆయన బట్టలు మురికిగా ఉన్నాయని మెట్రో రైలు ఎక్కనియలేదంట. ఇగో ఈ అధికారి ఎంత బతిలాడినా సుత పాపం పెద్ద ఆయన అసలు లోపల కోనియలేదంట పాపం. ఇది చూసిన అందరుగా మెట్రో రైలు అధికారిని పొట్టు తిడుతున్నారు. మెట్రో రైలు ఒక VIP సార్లకేనా, పేదోళ్ళు ఎక్కకూడదా అని మస్తు విమర్శలు వస్తున్నాయి దీని మీద. దీంతో చేసేదేం లేక పై అధికారులు ఎమ్మటే స్పందించి ఆ సూపర్వైజర్ ని కొలువుల నుండి తీసేసిరట. రోజు రోజుకు మనుషులలో కొంచెం సుత జాలి లేకుండా పోతుంది. ఎంత ఘోరంగా తయారైతున్నారు వాళ్ళ. తిరిగి వచ్చేసిన చలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర మామూలుగా నడుస్తలేదు. ఎక్కడికి పోయినా సుత జనాలు నీరాజనాలు పడుతున్నారు. దేశం కోసం మోడీ సారు కోసం మనమని అందరూ గట్టిగా చెప్తున్నారు. విజయ సంకల్ప యాత్ర ఎట్లా జరుగుతుందో ఓ పాలి చూసొద్దాం పాలి.
బీజేపీ విజయ సంకల్ప యాత్ర జోరుదారుగా నడుస్తున్నది. రోజు రోజుకు జనాలలో మస్తు రెస్పాన్స్ వస్తున్నది. బీజేపీ పార్టీ నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి సార్, ఈటెల రాజేందర్ సార్లు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తున్నది. జనాలు అందరికీ మోడీ సార్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని గమనించాలని అన్నాడు. మంచి స్పందన యాత్రలకు వస్తూ ఉంది. మాకు బలహీనంగా ఉన్నటువంటి గ్రామాలలో కానీ మండలాల్లో కానీ అద్భుతమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది. మాకు పూర్తి విశ్వాసం ఉంది. వచ్చేటువంటి ఎన్నికల్లో 17 సీట్లు గెలవడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్ సీటును కూడా ఈరోజు ఛాలెంజ్ చేసి గెలవాలనే పట్టుదలతో ఎంఐఎంను అసదుద్దీన్ ఓడించేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తాం. తెలంగాణలో ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణకు పూర్తి న్యాయం చేయగలుగుతుంది. భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో రావాలంటే మోడీ సర్కారే మళ్ళా రావాలని జనాలకు పిలుపునిచ్చిండు కిషన్ రెడ్డి సారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఎట్లయినా 17కు 17 సీట్లు గెలుస్తామనే నమ్మకం బలంగా ఉంది అన్నారు. ఇంకా అటెంకా ఈటెల రాజేందర్ సార్తో మాట్లాడుకుంటా ప్రధాని మోడీ సార్ పాలనలో భారత్కు మస్తు కీర్తి వచ్చిందన్నాడు. రేపు వచ్చే ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్కు ఓటేస్తే పైసా లాభం సుత ఉండదని అంటున్నాడు. అంతేకాదోళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన సుత అప్పుల కుప్ప అడుగు తినుడే అని మస్తు గరం అయిండు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే నాటి తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళకు మన ఈ ఎంపీ ఎన్నికల్లో ఓటు వేస్తే ఏమైతుంది? ఏమి కాదు. వాళ్ళకు ఒకవేళ ఓటేస్తే ఎమ్మెల్యే ఎన్నికలలో ఓటేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుండొచ్చు, కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కనుక ఓటు వేస్తే ఏమీ రాదు, పైసా లాభం లేదు. అందుకే బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఓటు వేయద్దు. 2, కాంగ్రెస్ పార్టీ, దాని గురించి ఒక 5 నిమిషాలు చెప్తా. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కనుక ఓటు వేస్తే నిజంగానే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చే ఆస్కారం ఉందా? బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? అధికారం ఉంటేనే ప్రజలకు సేవ చేస్తామంటారు. మరి ఢిల్లీలో అధికారం లేని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వస్తాయా రోడ్లు, వస్తాయా రైల్వే లైన్లు, వస్తాయా రామగుండ ఎర్ర ఫ్యాక్టరీ, వస్తాయా గ్యాస్ కనెక్షన్లు, వస్తాయా నిధులు? చెయ్యాలన్నా పట్టుదల ఉండాలే గాని ఏదైనా చేసి చూపించవచ్చు. గందుకు చిన్న ఉదాహరణే గీ అన్న. ఇప్పటి వరకు మీరు మొబైల్ టిఫిన్ సెంటర్లు చూసి ఉంటారు, మొబైల్ టీ స్టాల్లు చూసి ఉంటారు, కానీ ఎప్పుడైనా మొబైల్ జిరాక్స్ ఆన్లైన్ సెంటర్ని చూసినరా? చలో ఓ పాలి చూసొద్దాం. ఖమ్మం జిల్లాలో సుందరయ్య నగర్కు చెందిన గీ అన్న పేరు పోల నరసింహారావు అంట. అన్న బీకాన్ చదివి కొలువుల కోసం మస్తుగా ప్రయత్నాలు చేసిండంట. అయినా సుత కొలువు అన్నకు దొరకలేదంట. కొలువు దొరకలేదని అన్న కొంచెం సుత నిరుస్తా వాడకుండా గీ పని చేసిండంట. అన్న కిరాయికున్న ఇంటి ఓనర్లకు చెప్పి ఇగో గీ మొబైల్ జిరాక్స్ సెంటర్ పెట్టిండంట. అన్న కిరాయికున్న ఇంటి ఓనర్ సుత వాళ్ళ పాత కార్ని గీ అన్నకు ఫ్రీగా ఇచ్చి అన్నని మస్తు ప్రోత్సాహం చేసిండంట. పాస్పోర్ట్ ఆఫీస్ ముందరే కారు పెట్టుకొని అక్కడికి వచ్చిపోయేటోళ్ళకి సేవలు అందిస్తున్నాడు. సొంత కాళ్ళ మీద నిలబడి అన్నలాంటి నిరుద్యోగులను సర్కారు ప్రోత్సహించాలంటున్నాడు. కొలువు దొరకకపోయినా సుత కొంచెం సుత నిరుత్సాహపడకుండా కొత్త ఆలోచనలతోని 4 డబ్బులు సంపాదించుకుంటూ 4గురికి సహాయపడుతున్నాడట. కొలువు లేకున్నా సుత ఉన్న పనిని చేసుకుంటూ అందరికి సహాయపడే అన్నని ఖమ్మంలో ఉండేటోళ్ళు మస్తుగా మెచ్చుకుంటున్నారు. అంతే కదా, మళ్ళా చేసిన సాయం ఎవరు మర్చిపోతారు చెప్పుర్రి. మస్తు మజాగా నడుస్తున్నాయి. నువ్వేం చేశావు అని సందు దొరికినప్పుడల్లా తిట్టుకుంటున్నారు. కావాలంటే మీరే చూడుండ్రి. వ్యతిరేకత పెను తుఫానుగా మారుతుంది. ఈ తుఫాను ఉధృతంగా వస్తుంది.
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మామూలుగా నడుస్తలే వాళ్ళు. నిన్న కుప్పంలో జగనం సార్ పోయి చంద్రం సార్ని పొట్టు తిడితే నేను ఏమన్నా తక్కువనా, ఇక్కడ నీకంటే సీనియర్ని నేనేం తక్కువ అన్నట్టు చంద్రం సార్ సుత జగనం సార్ని మామూలుగా అడుచుకోలేదు. చూడండి చంద్రం సార్ ఏమన్నాడు. అందరినీ పేదరికంలో నెట్టేసిన జగన్ కొత్త నాటకానికి వచ్చాడు. ఈరోజు అతను మాట్లాడేది నేను పేదల మనిషి అంటున్నాడు. పెత్తందారులకి పేదలకు పోరాటం అంటున్నాడు. నేను సవాలు విసురుతున్నా, నువ్వు ఏ విధంగా పేదవాడు అవుతావో చెప్పే ధైర్యం ఉందని అడుగుతున్నాను. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఈరోజు అతను మాట్లాడే మాట కొత్త డ్రామాలు వేసే పరిస్థితికి వచ్చాడు. పేదల బిడ్డ కొత్త డ్రామా, ఇది కోడికత్తి కమల్ హాసన్ డ్రామా. ఇంకో పక్క నమ్మి ఓటేస్తే ప్రజల్నే కాటేశాడు. భస్మాసుడిలా మీ నెత్తనే చేయబెట్టాడు. ఇప్పుడు మీరందరూ సిద్ధంగా ఉండాలి. ఆ ఓటుతో ఈ కలియుగ భస్మాసురుని అంతం చేయడానికి సిద్ధంగా ఉండమని పిలిపిస్తున్నాను. నేను అడుగుతున్నా ఒక మాట, 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన నువ్వు పేదవాళ్ల ప్రతినిధి అవుతావా అని అడుగుతున్నా. కాంగ్రెస్ నేత సైన్మ నిర్మాత మన బండ్ల గణేష్ అన్న కేటీఆర్ సార్ మీద మస్తు గరమైండు. ఎన్నడూ లేనిది మన బండ్లన్న గంత గరం ఎందుకైండో ఓ పాలి చూద్దాం పాలి. అట్లా ఇప్పుడు కేటీఆర్ గారు ఒక భ్రమలో ఉన్నాడు. నేను కేసీఆర్ గారు అబ్బాయిని, తెలంగాణ రాష్ట్రం మాది, తెలంగాణ మేము సెంటిమెంట్ని మేమే కదా రగిలించుకొని మేమే దానికి పేటెంట్ తీసుకున్నాం కదా, మాదే కదా, నా దగ్గర రావట్లేదండి, నా నమ్ముకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారేంది, నా అనుకున్న వాళ్ళందరూ లైఫ్లో సెటిల్ అయిపోతున్నారేంది, నాకు దూరం అయిపోతున్నారేంది. మానసిక క్షోభ. పగోడుకు కూడా ఆయనకు వచ్చిన కష్టం రాకూడదు, పగోడుకు కూడా కేటీఆర్కి వచ్చిన కష్టాలు రాకూడదు అని కోరుకుంటున్నా. ఎందుకంటే తను నమ్ముకున్న నాయకులందరూ నిన్ను చీదరించి వెళ్ళిపోతున్నారు. నా అనుకున్న వాళ్ళు, నాతో నా జీవితంలో ఉండాల్సిన వాళ్ళందరూ కానీ హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు పెళ్లి చేసుకొని. నీదంటూ ఎవడూ లేడు, నీకు చెప్పుకోవడానికి లేదు. నువ్వు రాజకీయ వారసత్వంగా, రాజకీయ నాయకుడిగా డిజాస్టరు. టీఆర్ఎస్ పార్టీ కూడా రేపు బీఆర్ఎస్ పార్టీ మాకేమన్నా ప్రత్యర్థిగా ఏమైనా మాట్లాడితే మేము ఆశ్రయాలంటే హరీష్ రావు గారు ముందుకు వస్తున్నాడు. హరీష్ రావు గారు మాకు ప్రత్యర్థిగా మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడటానికి ఆయన సరిపోతున్నాడు. మీరు దేనికి, మీ పార్టీ నాయకులే మిమ్మల్నే మీరు దేనికి పనికిరారు, దేనికి పనికిరాని దద్దమ్మని మీరు మీ వాళ్ళే చెప్పుకుంటున్నారు. పైగా మీరు ఎక్కడ సక్సెస్ అయ్యారంటే ఒక 300-200 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళతో ప్రత్యేకంగా తిట్టేయటం, వాళ్ళని తిట్టేయటం, రేవంత్ రెడ్డి గారిని తిట్టేయటం, కాంగ్రెస్ వాళ్ళని తిట్టేయటం. రోజా గారి గురించి, రోజా డైమండ్ రాణి, ఆమె గురించి ఏం మాట్లాడతాం, ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌటు. రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు, ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది, ఆయన యాక్సిడెంట్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడిన యోధుడు. భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈయన యోధుడు, ఈయన పోరాడి కష్టపడి తనేందో నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో, ఇంకోటి వస్తేనో, నీలాగా పులుసు వండి పెడితేనే వస్తుంది. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు. నువ్వు వదిలే, నువ్వు రేపో మాపో మాజీ అవుతావు. ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా, పగల జబర్దస్త్ షూటింగ్, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయి నీది కాదమ్మా తల్లి, నువ్వు స్థాయి కాదు, నువ్వు ఐటెం రానివి, నువ్వు ఐటెంలానే ఉండు. ఇగో గివ్వుల్లా ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళా మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటా మళ్ళా.